మనలో చాలా మందికి బస్ ఎక్కగానే వామిటింగ్స్ అయిపోతాయి గదా! అదే అండి మోషన్ సిక్‌నెస్. సో, దానికసలు రీజన్ ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? అదేంటంటే బస్సు ఘాట్ రోడ్‌లో వెళ్తున్నప్పుడు చాలా మందికి కడుపులో తిప్పుతున్నట్టు అనిపిస్తుంటుంది. సో, మనమేమనుకుంటాం? డీజిల్ స్మెల్లో లేకపోతే బస్‌లో వచ్చే వాసనో అని అనుకుంటాం. కానీ అదే టైంలో మన శరీరం లోపల ఒక పెద్ద సివిల్ వారే జరుగుతుంది. అదేంటంటే మీ బ్రెయిన్ మిమ్మల్ని కాపాడడం కోసం చేస్తున్న ఒక అతి తెలివైన పని. అదే ఈ వామిటింగ్ అనమాట. సో, అసలు లోపల ఏం జరుగుతుందో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. అదేంటంటే మీరు బస్‌లో కూర్చొని ఫోను చూస్తున్నారనుకుందాం. ఇప్పుడు మీ బ్రెయిన్ ఒక కమాండర్ లాంటిది. దానికి 2 వైపుల నుంచి రిపోర్ట్స్ వస్తుంటది. ఫస్ట్‌ది మీ కళ్ళ నుంచి అండ్ సెకండ్‌ది మీ చెవుల దగ్గర నుంచి. కళ్ళేమని సిగ్నల్ ఇస్తాయంటే మనం ఒకే చోట కూర్చున్నాం కదలట్లేదు అని. అండ్ చెవులేంటంటే బస్సు మలుపు తిరిగినప్పుడల్లా ఒక లిక్విడ్ ఉంటుంది చెవు లోపల. అది గట్టిగా షేక్ అయిపోతుంది. సో, వెంటనే అది బ్రెయిన్‌కి మనం చాలా స్పీడ్‌గా వెళ్తున్నాం అంటూ ఒక సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఇక్కడే అసలు గొడవ మొదలవుతుంది. కళ్ళేమో ఒకే చోట ఉన్నామని సిగ్నల్ ఇస్తుంది. అండ్ చెవులేమో పరిగెడుతున్నాం అంటుంది. సో, ఈ కన్‌ఫ్యూజన్ జూసి బ్రెయిన్ కన్‌ఫ్యూజ్ అయిపోతుంది. ఎప్పుడైనా కళ్ళకి, చెవులకి సంబంధం లేకుండా సిగ్నల్స్ వస్తున్నాయంటే దాని అర్థం ఒకటే. మనం ఏదో విషం తిన్నాము. అందుకంటే హాలుసినేషన్స్ వస్తున్నాయి అని బ్రెయిన్ ఫిక్స్ అయిపోతుంది. సో, వెంటనే ఆ విషయాన్ని బయటకు పంపించడానికి బ్రెయిన్ ఇచ్చే ఎమర్జెన్సీ ఆర్డరే ఈ వామిటింగ్ అనమాట. సో, అంతే తప్ప మీ కడుపుకి, బస్‌కి ఏ గొడవ లేదు. కేవలం ఒక రాంగ్ సిగ్నల్ వల్లే ఇదంతా జరుగుతుంది. సో, నెక్స్ట్ టైమ్ బస్‌లో వాంతులు రాకూడదంటే మీ బ్రెయిన్‌కి ఒక క్లారిటీ ఇచ్చేసేయండి. ఫోను పక్కన పడేసి కిటికీలో నుంచి దూరంగా రోడ్లని లేదా చెట్లని చూడండి. సో, అప్పుడే కళ్ళు, చెవులు 2 మనం కదులుతున్నాం, మూవ్ అయితున్నాం అని ఒకే సిగ్నల్‌ని బ్రెయిన్‌కి ఇస్తాయి. సో, నో కన్‌ఫ్యూజన్, నో వాంతులు.